ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి నోటీసులు అందించనున్నారు. రేపు ఫామ్ హౌస్ లోని కేసీఆర్ ను సిట్ విచారించనుంది. ఇక ఇప్పటికే ఈ వ్యవహారంలో కేటీఆర్, హరీష్, సంతోష్ రావులను సిట్ అధికారులు విచారించారు. ఇక మాజీ సీఎం కేసీఆర్ కు ఇవాళ సాయంత్రం నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ లో 2024 మార్చి 10 మొదటిసారిగా ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి నోటీసులు అందించనున్నారు. రేపు ఫామ్ హౌస్ లోని కేసీఆర్ ను సిట్ విచారించనుంది. ఇక ఇప్పటికే ఈ వ్యవహారంలో కేటీఆర్, హరీష్, సంతోష్ రావులను సిట్ అధికారులు విచారించారు. ఇక మాజీ సీఎం కేసీఆర్ కు ఇవాళ సాయంత్రం నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ లో 2024 మార్చి 10న మొదటిసారిగా ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మల్లారెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. మల్లారెడ్డి, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దాదాపుగా చూసుకున్నట్లయితే ఈ కేసు అనేది 2 years నుంచి కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. ఎక్కడ పుని స్టాప్ లేదు. మొన్నటి వరకు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అప్పుడు కూడా మాట్లాడడం జరిగింది నెక్స్ట్ ఎవరికి అని. ఇప్పుడు కేసీఆర్ కి నోటీసులు ఇవ్వనున్నారు అన్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. గుడ్ ఆఫ్టర్నూన్ శశిరేఖ. సీట్ విచారణ కీలక పరిణామం చోటు చేసుకుని చెప్పవచ్చు. ఇంతకు ముందే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కూడా సీట్ అధికారులు నోటీసులు ఇవ్వడానికి కూడా బయలుదేరినట్టు కూడా సమాచారం. ఫామ్ హౌస్ లోనే ఈ రోజు నోటీసులు ఇచ్చి రేపు ఫామ్ హౌస్ లోనే విచారించనున్నట్లు కూడా సమాచారం ఉంది. ఇప్పటికే అటు మాజీ మంత్రి హరీష్ రావు, ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎంపీ సంతోష్ రావు కూడా విచారించే విషయం ఇదితేనే ఇది ముఖ్యంగా ఒక పరిణామం కూడా మనం చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత సీట్ అధికారులు ఫామ్ హౌస్ కు చేరుకున్నట్లు శశిరేఖ. ఓకే రైట్, థ్యాంక్ యూ మల్లారెడ్డి.